రంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం పాషమైలారం సుమన్ కంపెనీ గేట్ ముందు కేకేసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. కార్మికులు పోరాటం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు కౌశల్ సమీర్, పింగిలి సంపత్ రెడ్డి హాజరయ్యారు. కార్మికుల పక్షాన కేకేసీ ఎప్పటికీ నిలుస్తుందని, విజయం సాధించేంత వరకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మేనేజ్మెంట్ వెంటనే కార్మికులను శాశ్వతం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటాన్ని మరింత కఠినతరం చేస్తామని మేనేజ్మెంట్ ను హెచ్చరించారు. ఈ ధర్నాలో జనరల్ సెక్రటరీ రాజు ముద్రాజ్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, ట్రెజరర్ సత్యనారాయణ రెడ్డి, ఆర్గనైజేషన్ సెక్రటరీ వెంకటేష్ యాదవ్, జాయింట్ సెక్రటరీ ప్రవీణ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రమేష్, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. అతి తక్కువ కాలంలో నాకు పరిచయం అయిన తర్వాత కేకేసీని టేకప్ చేసిన తర్వాత టీఆర్ఎస్ పాలన నడుస్తున్నప్పుడు అన్నగారు వచ్చి సంగారెడ్డి జిల్లాలో కలిసి అన్న కేకేసీ పేద ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి మీలాంటి పనిచేయాలంటే ఆ రోజు మనస్ఫూర్తిగా కండువ వేసుకొని ఈ రోజు వేల మందికి నా వంతుగా నేను పనిచేసుకుంటూ పోతున్నా. అరే విజయం ఎక్కడ తీసుకుంటేనే కాదు, మనం ఆ కంపెనీ మీద నిలబడి మాట్లాడుతున్నామంటే 90% మనం గెలిచినట్టే. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చి మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి మా కార్మికులకు ఒక మంచి ధీమా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అఖిల భారత అసంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ కేకేసీ గౌరవనీయులు చైర్మన్ కౌశల్ సమీర్ గారికి, అదేవిధంగా సుమన్ ఫార్మా అధ్యక్షులు రామనాయక్ గారికి, కేకేసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మరియు సుమన్ ఫార్మా జనరల్ సెక్రటరీ రాజు ముద్రాజ్ గారికి, నా తోటి కార్మిక సోదరులకి, అక్క దిగులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మనకు రాజన్న గారు అతి కొద్ది కాలంలో పరిచయమైన తర్వాత స్టార్టింగ్లోనే మీ అన్నదండాలతోని నాకు సుమన్ ఫార్మాలో మా కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి దాని మీద పోరాటం స్టార్ట్ చేయాలంటే నేను ఇమీడియట్గా మా చైర్మన్ గారి సహకారంతో ఖచ్చితంగా వారిని ఇంప్లిమెంట్ చేసి ఇది ఎంత నేను ఉన్నాను కాబట్టి మీరు దేనికైనా ఎంత చేయొచ్చు, మన కార్మికులకు అన్యాయం జరుగుతుందంటే ఎక్కడైనా మనం నిలబడాలని పట్టుదలతోని ఆ రోజు రాజుగారికి హామీ ఇవ్వగానే ఫస్ట్ ఇక్కడ టెంట్ పాతి మేము అందరినీ ఐక్యం జరిగింది. మేము స్టార్టింగ్ వచ్చిన రోజు ఇంతమంది లేరు. ఆ రోజు మాకు ఒక 30 నుంచి 50 మంది మద్దతు తెలిపారు. దాని తర్వాత ఏదైతే ఇక్కడ నుంచి సుమన్ ఫార్మా కంపెనీ నుంచి కూడా రాజుగారి మీద కేసులు వేసి ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు కావచ్చు అందరూ దౌర్జన్యాలు వేసి చాలా ఇబ్బందికరంగా ఇబ్బంది పెడతా ఉంటే పక్కన ఉన్న మన పోలీసులకు వెళ్ళినప్పుడు మా చైర్మన్ గారు చెప్పి అన్న ఇది ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోవాలని అనగానే చైర్మన్ గారు అక్కడ మాట్లాడి సిఐ గారితో, ఎస్ఐ గారితో మాట్లాడి, వాళ్ళకు ఎస్పీ గారితో మాట్లాడి ఖచ్చితంగా మా వాళ్ళ ఉద్యమాన్ని మీరు ఆపొద్దు, వారికి న్యాయం జరగాలి, దానికోసం ఎంతవరకైనా పోరాడతామని చైర్మన్ గారు ఆ రోజు వారికి చెప్పి మన ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత గత 9 నెలల క్రితం మనకు కంపెనీ ఏం హామీ ఇచ్చిందనేది అందరికీ తెలిసిన విషయమే. 3 నెలల్లో
మీకు కొంతమందికి ప్రమోట్ చేస్తాము అని వారు ఆ రోజు మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చి 9 నెలలు గడిచినా ఇప్పటి వరకు వారు ఇచ్చిన హామీని వాళ్ళు నిలబెట్టుకోలేదు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనందరూ తెలిసే విషయమే. దాంతో పాటు మేమందరినీ ఐక్యమవుతా ఉంటే కూడా మీలో మీకు ఐక్యత లేకుండా ఒకరికొకరికి పుల్లలు పెట్టే విధంగా పెట్టి ఉన్నది లేని ఉన్నట్టుగా చెప్తూ మిమ్మల్ని అందరూ విడదీస్తూ ఉన్నారు. మరి అదంతా కూడా మీరు గమనించాలి. కొంతమంది ఏమన్నారంటే రాజుగారికి ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు, కారు కొన్నారు, ఆయన అందుకే రాజుగారికి బయట తిరుగుతున్నారు అంటారు. అవన్నీ అబద్ధం అమ్మా, మీరందరూ అవన్నీ అబద్ధం అంటారు. ఎందుకంటే మిమ్మల్ని విడగొట్టడం కోసం, రాజుగారు చేస్తున్న పోరాటాన్ని ఆపడం కోసం వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఎదుర్కోలేక దీని మీద బలనాలు వేసి మేమందరినీ విచ్చలవిడిగా కేకేసీ వైస్ చైర్మన్ సంపత్ గారికి, మరి కేకేసీ జిల్లా అధ్యక్షుడైనటువంటి రాజు ముద్రాజ్ గారికి, మరి సువెన్ ఫార్మా అధ్యక్షులు వారు రాముల్ నాయక్ గారు రాలేదు వాళ్ళు ఇచ్చారు. అట్లాగే దాని జనరల్ సెక్రటరీ అయినటువంటి రాజు గారికి, దానికి అవకాశం ఇచ్చినటువంటి మా కార్మిక సోదరులందరికీ కూడా ఇక్కడికి వచ్చింది ప్రధానంగా ఏంటంటే మీకున్నటువంటి సందేహాలు ఉన్నాయి వాటన్నిటిని తొలగించేటువంటి ఆ దిశగా నేను ఆలోచన చేయడానికి రావడం జరిగింది. నేను ఒకటి అడుగుతాను ఉన్నాను మిమ్మల్ని, ఆంగ్లేయులు భారతదేశాన్ని పరిపాలించింది ఎన్ని సంవత్సరాలు పరిపాలించిన ఐడియా ఉందా మీకు? 210 సంవత్సరాలు పరిపాలించారు. ఎట్లా పరిపాలించగలిగారు? భారతదేశం చాలా పెద్దది, భారతీయులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 215 ఏళ్ళు పరిపాలించగలిగింది. దేని విధంగా తెలుసా? మనలో మనకు చిచ్చు పెట్టి, మనలో మనకు పంచాయతీలు పెట్టి, మనలో మనం దూరం చేసి విభజించి పాలించినటువంటి కారణంగానే వాళ్ళు అన్ని సంవత్సరాలు పాలించగలిగారు. ఇప్పుడు అదే విధానాన్ని ఈ యొక్క కంపెనీ సువెన్ ఫార్మా వాళ్ళు కూడా హెచ్ఆర్ కానివ్వండి, దాని అధిష్టానం కానివ్వండి, వీళ్ళు కూడా చేస్తుంది అదే. ఏంటంటే మిమ్మల్ని మీకు పంచాయతీ పెట్టి రాజును ఏదో ముద్దాయిగా నిలబెట్టి రాజు ఏదో తప్పులు చేస్తున్నారు, రాజు ఏదో కోపం గడుపుతున్నటువంటి పరిస్థితి క్రియేట్ చేసి వీళ్ళు మీకు పంచాయతీలు పెట్టి దూరం చేయాలన్నటువంటి ఆలోచన తప్ప ఇంకోటి ఏం లేదు. సో నేను అందుకని మిమ్మల్ని కోరుకుంటుంది ఏంటంటే లాస్ట్కి కాంగ్రెస్ పార్టీలో కూడా మన పూర్వీకులు గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళందరూ కలిసి మన అందరినీ ఐకమత్యం చేసిన తర్వాతే మనం ఈ స్వాతంత్రాన్ని తెచ్చుకోగలిగాం, మనకు కావాల్సినటువంటి హక్కులను మనం తెచ్చుకోగలిగాం. కాబట్టి మనం ఏదైతే కోరుకుంటున్నామో వాళ్ళ నొప్పి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. సువెన్ ఫార్మా యొక్క యాజమాన్యానికి ఏం నొప్పి అవుతుంది, ఏం కష్టం అవుతుంది అనేటువంటి విషయాన్ని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం అడుగుతున్నది కేవలం రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులను మరియు లేబర్ చట్టాలు మనకి ఇచ్చినటువంటి హక్కులనే మనం అడుగుతున్నాం తప్ప ఏది అసమంజసంగా మనం ఏం అడుగుతలేదు. కాబట్టి వీళ్ళు ఏందనంటే ఒకరినొకరు పంచాయతీ పెట్టుకొని తగులు పెట్టుకొని మీ వాళ్ళు వచ్చి పంచాయతీ చూసుకొని టైం పాస్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. మేము రాజుగారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఎప్పుడైతే టీసీఎల్ గారి దగ్గరికి పోయడం జరిగిందో మినిట్స్ బుక్ లో వాళ్లే రాసి ఇచ్చారు, ఖచ్చితంగా మేము పర్మనెంట్ చేస్తామని చెప్పి. అట్లాంటిది ఇప్పుడు ఏందనంటే మీలో మీకు పంచాయతీ పెట్టి ఎంత లాగుంటే అంతవరకు మంచిది అన్నట్టుగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ముందున్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థను కూడా మేము దాన్ని సక్రమంగా చేసుకొని మీకు రావాల్సినటువంటి బకాయిలు, ఈఎస్ఐలు అన్నిటి కూడా తీసుకొచ్చేటువంటి విధంగా మనం చేస్తా ఉన్నాం. రాముల్ నాయక్ గారు చేయాల్సినటువంటి కష్టం, రాముల్ నాయక్ గారు చేసినటువంటి పోరాటం కూడా ఆయన చేస్తా ఉన్నాం. ఈయన మినిమం వేజెస్ బోర్డు మెంబర్ గా ఉంటూ కూడా మీకే కాదు, ఈ యొక్క సువెన్ ఫార్మానే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా రావాల్సినటువంటి జీతాలు పెరగాల్సినటువంటి స్కేల్ ని ఎట్లా పెంచుకోవాలనేటువంటి విధంగా రాజుగారు ఎంత కృషి చేస్తున్నారు, ఎంత పోరాటం చేస్తున్నారు నాకు తెలుసు. సో అందరికి మీకే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా జీతాలు పెంచేటువంటి విధంగా రాబోయేటువంటి దాంట్లో ఖచ్చితంగా స్కేల్ డివిజన్ లో కంపల్సరీగా మంచి మెరుగైనటువంటి డివిజన్ తీసుకొచ్చేటువంటి విషయంలో ఖచ్చితంగా రాజు గారి పాత్ర ఎంతో ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మిమ్మల్ని అందరూ నేను కోరుకునేది ఒకటే విషయం, మీరు అందరూ ఐకమత్యంగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి. వేరే వాళ్ళు ఇంకొక యూనియన్ పెట్టాలనో ఇంకోటి చేయాలనో చేస్తే కనుక మీలో మీరు ఐకమత్యం కోల్పోయినట్టే మాత్రం ఏది సాధించలేరు. ఇదైతే మాత్రం మీకు ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. సో ఐకమత్యంతోనే మనం ఏమైనా సాధించుకోగలుగుతాం. విడిపోయి చేయాలనుకుంటే మాత్రం ఏది కాదు. మీరు నమ్మకం పెట్టుకోండి, కేకేసీ మీద నమ్మకం పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు విజయం మీకు ముంగిట్లో వచ్చేంత వరకు మేము కంపల్సరీగా పోరాటం చేస్తాం. ఈ యొక్క వాళ్ళు చెప్పినటువంటి హామీలను కనుక నెరవేర్చకపోతే నేను మీ అందరి ముందు మాటిస్తున్నా, ఇక్కడ వచ్చి పోరాటం చేద్దామా లేకపోతే ఇంకో దగ్గర ఏ వేదికన ఎంచుకుందాం కానీ వాళ్ళు ఇచ్చినటువంటి మాటలని కనుక వాళ్ళు నెరవేర్చకపోతే మనం ఏ దీక్షకైనా ఏ పోరాటానికైనా సిద్ధం. ఆమర నిరాదీక్ష చేసినా కానీ అధికారంలో మనమే ఉన్నాం.
రేవంత్ రెడ్డి గారు కూడా కార్మికుల పక్షాన మంచి దీంతోనే ఉన్నాడు, ఆ మంచి ఆలోచనతోనే ఉన్నాడు. వివేక్ గారు కూడా ఎవరైతే ఉన్నారో ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నటువంటి నాయకులు ఆయన కూడా. సో అందుకని వివేక్ గారి దగ్గరికి కానివ్వండి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎట్లా చేసినా మనం ఆఖరి దశ వరకు పోరాడదాం. వాళ్ళంతా అర్థం చేసుకొని వచ్చి దిగి మనకు కావాల్సినటువంటి హక్కులను, మనం కావాల్సినటువంటి మన రాజ్యాంగము ప్లస్ లేబర్ చట్టాలు మనకు ఇచ్చినటువంటి హక్కులను మనకు అందజేస్తే ఓకే. లేకపోతే కనుక వాళ్ళకు తగిన విధంగా గుణపాఠం చెప్పి మేము తీసుకోవాల్సినటువంటి మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం అనేటువంటి విషయం నేను తెలియజేస్తాం. మరొకసారి మిమ్మల్ని కోరుకునేది, రాములు గారు ఒక ప్లాన్ ఉన్నది. రాములు గారి ప్లాన్ ప్రకారంగా రాజు గారు ఇక్కడ ఉండి దాన్ని అవలంబిస్తా ఉన్నాడు. మీరు కంప్లీట్ గా వికర్ణ శుద్ధితో ఆయన నమ్మి ఆయన ఫాలో అయితే కనుక ఖచ్చితంగా విజయం మీకు అంటూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా ఐకమత్యంగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి. మనకి కంపల్సరీగా మనకు కావాల్సినటువంటి మనం చేజిక్కించుకుంటాం, సాధించుకుంటాం కంపల్సరీగా. జై కేకేసి, జై కేకేసి, జై కేకేసి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.